Hello, beautiful people. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ విత్ హారిక. ఈరోజు వచ్చేసి సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను చేయట్లేదు, మా మదర్ చేస్తున్నారు. చాలా బాగా చేస్తుంది సాంబార్ అనేది. ముందుగా వెజిటేబుల్స్ అన్నీ నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఆయిల్లో వెజిటేబుల్స్ అన్నీ మగ్గనివ్వాలి కొంచెం సేపు. కర్రీ లీవ్స్, కొత్తిమీర అనేది కాడలతోనే వేసుకోవాలి. అప్పుడే సాంబార్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. వెజిటేబుల్స్ ఆయిల్లో మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, సాంబార్ మసాలా, ఇంగు వేసుకోవాలి. అవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి. నానబెట్టుకుని చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు ముందుగానే నానబెట్టుకుంటే రసం అనేది బాగా వస్తుంది. అది బాయిల్ అయ్యే టైంలో పక్కన గార్లిక్ ఇంకా జీరా దంచుకోవాలి. ఇది వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగా ఉంటుంది అన్నమాట, సాంబార్ టేస్ట్. మసులుతున్న రసంలో గార్లిక్, జీరా దంచి పెట్టుకుని వేసుకోవాలి. లాస్ట్లో ఉడకబెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. వేడి వేడి సాంబార్ రెడీ. ఆగండి, ఎప్పుడే వెళ్ళకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బెల్ కొట్టడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్. Thank you for watching.